ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ముండ్లపాడు వద్ద జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఇష్యూ పక్కదారి తప్పించడానికే ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేశారా? పోస్ట్ మార్టం చేయకుండా మృతదేహాలను బాధితుల కుటుంబాలకు అప్పచెప్పడం వెనుక ఉన్న అసలు గుట్టు ఏమిటి అని ప్రశ్నించడమే జగన్ చేసిన తప్ప? తమ పార్టీకి చెందిన జేసీ బ్రదర్స్ను తప్పించడానికి టీడీపీ సర్కారు వ్యూహాత్మకంగా జగన్పై కేసును పెట్టడానికి పూనుకున్నారా అంటే అవుననే అనిపిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే. అయితే నిన్న నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన జగన్ ఈ సందర్భంగా తను అడిగిన పలు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం చెబుతున్న ప్రభుత్వ వైద్యుడిని, అతన్ని కోపంగా చూస్తూ మాట్లాడవద్దని, పత్రాలు ఇవ్వొద్దని నివారిస్తున్న జిల్లా కలెక్టర్ని, ఇతర ఉన్నతాధికారులను మందలిస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే జైలుకు వెళ్లవలసి వస్తుందని ఒక చట్టసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకపోవడం వెనుక మతలబు ఏమిటి? సాధారణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అంశాలను జగన్మోహన్ రెడ్డి అడిగారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ తాగి ఉన్నాడో లేదో, డ్రైవర్ శవానికి పరీక్ష ఎందుకు జరపలేదు, బస్సును 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్న డ్రైవర్ ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోవాలనే అవసరం ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా, బస్సుకు వేగాన్ని అదుపు చేసే వ్యవస్థ ఉన్నదా లేదా అని తెలుసుకోవాలంటే శవ పరీక్ష చేయడం మినహా మరో మార్గం లేదు. ఆ పని ఎందుకు చేయలేదని బాధ్యతాయుతంగా అడిగిన ప్రతిపక్ష నాయకుడిని దోషిగా చూపించే పనికి పూనుకున్నారు టీడీపీ సర్కారు. అయితే నిజానిజాలు దాచి జగన్ ఇష్యూను హైలైట్ చేసి జేసీ బ్రదర్స్ను తప్పించడానికి సర్కార్ ఈ సరికొత్త కుట్రకు తెరతీసిందని అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. అది సంగతి.